ఇప్పుడు మనం ఏదైతే ఎన్నికల సందర్భంలో మాట్లాడుకున్నామో రామ్జల ప్రాజెక్టుకు సంబంధించి రామ్జల చెరువులో నీళ్ళన్నీ కూడా పాడైని ఉపయోగించుకోవడానికి పనికిరావు, వాటిని ఏ విధంగా మనం సరి చేసుకోవాలా అని ఎన్నికల సందర్భంలో ప్రజల ముందుకు వచ్చి మాట్లాడినాం. దాని మీద వెంటనే అధికారంలోకి రాగానే చర్యలు తీసుకుంటామని నేను ప్రజలకు హామీ ఇచ్చినాను. ఎమ్మెల్యే ఎన్నికైన తర్వాత మొదటి వారంలోనే నేను రామ్జల ప్రాజెక్టుకు సంబంధించిన పర్యటన చేశాను. ప్రత్యక్షంగా అక్కడ ఏముందో చూసుకున్నాను. ఒక ప్రత్యేకమైన సమావేశాన్ని మున్సిపల్ అధికారులతో కలిపి అక్కడ నీళ్ళని ఏం చేయాలి, వర్షం పడే సందర్భంలో నీళ్ళు ఎలా దాన్ని స్టోర్ చేసుకోవాలి, ఈ సంవత్సరం మనకు జరిగిన ఇబ్బంది 4 రోజులకు ఒకసారి నీళ్లు, వారానికి ఒకసారి నీళ్లు వస్తూ ఉన్నాయి. కనీసం వచ్చే సంవత్సరం వేసవికైనా సరే ఆ చెరువులు నింపుకొని దాంట్లో నీళ్ళని జాగ్రత్త చేసుకుని మెరుగైన నీటి సౌకర్యం ఇవ్వడం ఎలా అన్న విషయం మీద పూర్తిగా చర్చలు చేసినాం. వాటర్ వర్క్స్ డిపార్ట్మెంటు, ఇంజనీర్లు దానికి సంబంధించిన విషయాలన్నీ కూడా నాకు స్పష్టంగా చెప్పినారు, ఫైల్స్ అన్ని చూపించినారు. జరిగిన నిర్లక్ష్యాన్ని కూడా స్పష్టంగా చెప్పినారు. దానికి ఎలా చేయాలనే ఒక ప్రణాళిక. మొట్టమొదటిది, మళ్ళీ ఒకసారి ఎందుకు ఈ వారం రోజుల తర్వాత మళ్ళీ నేను ప్రెస్ మీట్ మాట్లాడుతా ఉన్నానంటే, ఒకసారి మళ్ళీ దీంట్లో ఉన్నటువంటి ఇప్పుడు కొత్తగా నీళ్లు కూడా చేరినాయి. ఇప్పుడు వర్షం పడింది 2 సార్లు, వర్షం పడితే కొన్ని నీళ్లు వచ్చి చేరినాయి. ఎంత నీళ్లు చేరినా ఒక చుక్క విషయం ఉంటే మొత్తం విషయం అయిపోతుంది కదా. ఒక కుండ నీళ్లలో ఒక చుక్క విషయం ఉంటే కూడా చాలు కదా. అట్లా చెరువు నిండిపోయిన తర్వాత కూడా పాడైపోయి నీళ్లు ఉంటే ఎలా. ఒకసారి ఆ నీళ్లను మళ్ళీ టెస్టింగ్కి పంపించినాం. పంపిస్తే కూడా దీని ప్యూరిఫికేషన్ మెథడ్ చెప్పారు వాళ్ళు. మీ ప్యూరిఫికేషన్ ప్రాసెస్ చెప్పినారు. ఆ ప్రాసెస్ చేసి వాడుకునేట్లయితే వాడుకోండి, లేకపోతే వాడడానికి ఉపయోగపడవని మళ్ళీ రిపోర్ట్ వచ్చింది. కాబట్టి అందరి అనుమతితో ఎట్లా వర్షాలు బాగా పడే అవకాశం ఉంది కాబట్టి ఆ నీళ్లను ఖాళీ చేసినా కొత్తగా నీళ్లు చేరే అవకాశం మెరుగ్గా ఉంది అనే ఒక అంచనా మేరకు వాతావరణ శాఖ అలాగే దీనికి సంబంధించినటువంటి ఆఫీసర్ల అభిప్రాయాలు తీసుకున్న తర్వాత ఆ నీళ్లు ఖాళీ చేయాలా అనే నిర్ణయానికి వచ్చాం. ఈరోజే పని కూడా మొదలైందని చెప్పడానికి నేను మీ ముందుకు వచ్చాను. ఈ రోజు నుంచి వారం లోపల దానికి ఉన్న ఆ చెరువులో ఉన్న నీళ్ళన్నీ కూడా ఖాళీ చేస్తాం. ఖాళీ చేసిన తర్వాత నేను వ్యక్తిగతంగా చూశాను, ఆఫీసర్లు కూడా చెప్తున్నారు, ఆ నీళ్ల కింద బాగా పేరుకుపోయిన కెమికల్స్ ఉన్నాయి, పాడైపోయిన పదార్థం అంతా కూడా అక్కడ కింద ఉంది అని అగ్రికల్చర్ ఆఫీసర్లు కూడా చెప్తా ఉన్నారు. వాటిని తీసేయాలని చెప్తున్నారు. చాలా ప్లాస్టిక్ దాని కింద పడి ఉంది. ప్లాస్టిక్ డబ్బాలు కానీ ప్లాస్టిక్ వస్తువులు కానీ చాలా దాన్ని నిండిపోయే ఒక లేయర్ ఉన్నట్టుగా ఉందని చెప్తా ఉన్నారు. నీళ్లు ఖాళీ చేసే సందర్భంలో అక్కడ కింద ఉన్నటువంటి ఉపరితల లేయర్ ఏదైతే ఉందో, చెరువు మీద మట్టి మీద ఉన్నటువంటి ఆ లేయర్ అంతా కూడా జేసీబీలు పెట్టి తీసేస్తాం. దాంతో పాటుగా ఆ ప్లాస్టిక్ వస్తువులు కానీ పనికిరాని చెత్త చెదారం, ఆ చెట్లు, ఆ గడ్డి మొక్కలు, అవన్నీ కూడా చెడు మొక్కలు అవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో మొత్తాన్ని క్లీన్ చేసేస్తాం. చేసిన తర్వాత బ్రహ్మాండంగా వచ్చే వర్షపు నీటిని ప్రతి చుక్కను దాంట్లో ఆ చెరువులో నించుకొని ఇప్పటి నుంచి కూడా ఆ చెరువులోకి వచ్చే ప్రతి చుక్క కూడా ఉపయోగపడే విధంగా ఉండాలా, స్వచ్ఛంగా ఉండాలనే విధంగా దానికి వాడేటువంటి ప్రాసెసింగ్ మెథడ్ కానీ కెమికల్స్ కానీ ఇప్పటి నుంచే ప్రాసెస్ చేసుకుంటామని నేను ప్రజలకు చెప్తున్నాను, హామీ ఇస్తా ఉన్నాను. వ్యక్తిగతంగా నేను కూడా వర్షం పడ్డ ప్రతి ఒక్కసారి వెళ్తాను, ఎంత నిండు ఉన్నాయి ఎప్పటికప్పుడు ప్రజలకు కూడా అప్డేట్ చేస్తాను. నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, నేను ఇంత ముందులాగా రాజకీయ నాయకుడిని కాదు, గెలవక ముందు ఎలా ఉన్నానో ఏవైతే చెప్పానో గెలిచిన తర్వాత కూడా మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ చేసే బాధ్యత నేను తీసుకుంటాను. ఆ విధంగా
ఈ విషయాన్ని మీ ముందు పెట్టాలన్న ఉద్దేశంతో, జరుగుతున్న పనిని మీకు ప్రజలకు అప్డేట్ చేయాలన్న ఉద్దేశంతో నేను ఈ మాటలన్నీ చెప్తా ఉన్నాను. స్కూల్ హాస్టల్స్, ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించినటువంటి విషయాలు కానీ, హాస్టల్కి సంబంధించిన విషయాలు కానీ, బీసీలు, ఎస్సీ, ఎస్టీలకు సంబంధించిన హాస్టల్ వసతుల గురించి నేను ఎంక్వైరీ చేస్తా ఉన్నాను. అధికారులతో 2-3 సార్లు రివ్యూ చేశాను. ఎందుకంటే చాలామంది ఈ వారం రోజుల్లో నా దగ్గరికి చాలామంది వచ్చినారు. వచ్చి చిన్న చిన్న బిడ్డలు తీసుకొని వచ్చినారు. హాస్టల్లో సీట్లు లేవండి, బీసీ హాస్టల్కి వెళ్ళాము, సీట్లు లేవండి, వెనక్కి పంపిస్తా ఉన్నారు. ఎస్సీ హాస్టల్కి వెళ్ళామండి, సీట్లు లేవండి, వెనక్కి పంపిస్తా ఉన్నారు. ఎస్టీలు అండి మేము సీట్లు అయిపోయినాయని చెప్తా ఉన్నారు. ఇంకొక బీసీ హాస్టల్కి వెళ్ళామండి, పైన పెచ్చులు ఊడిపోతా ఉన్నాయండి, సురక్షితంగా లేదని చెప్పి అక్కడ అడ్మిషన్లు తీసుకోమంటా ఉన్నారు. ఇవన్నీ చెప్తా ఉన్నారు. సో నేను కర్నూలులో ఉన్నటువంటి సంక్షేమ జిల్లా అధికారితో మాట్లాడినాను. విజయవాడలో ఉన్నటువంటి సంక్షేమ అధికారితో కూడా నేను మాట్లాడినాను ఫోన్లో. వాళ్ళు సార్ మీరు ప్రపోజల్స్ పెట్టండి, వెంటనే అద్దె భవనాలైనా తీసుకుని అక్కడ హాస్టల్స్ని పెట్టే ఏర్పాట్లు చేస్తాము, మీరు ఇంతగా అడుగుతా ఉన్నారని చెప్పారు వాళ్ళు. సో వాళ్ళకందరికీ కూడా సాయంకాలానికంతా ప్రపోజల్స్ కూడా అన్నీ వాళ్ళకి పంపించేసాం. వాట్సాప్లో పంపించేసాం. ఫిజికల్గా కూడా నేను రేపు ప్రమాణ స్వీకారం కోసం విజయవాడ వెళ్తా ఉన్నాను. నా పేపర్లు ఫిజికల్గా కూడా తీసుకొని వెళ్ళి ఇస్తాను. ఇక్కడ బీసీలకు సంబంధించిన హాస్టల్, బాలికలకు ఎందుకంటే ఇక్కడ ఏమైందంటే ఎక్కువ మంది పనికి పోయే వాళ్ళు ఉన్నారు. ఎక్కడికో వేరే ఊర్లకు సుగ్గి పేరు మీద పనికి వెళ్తారు. వీళ్ళంతా కూడా పనికి వెళ్ళే సందర్భంలో ఆడబిడ్డల్ని లేదా బిడ్డల్ని ఎక్కడో చోట సురక్షితమైన ప్రాంతంలో వదిలిపెట్టి హాస్టల్లో వాళ్ళు 3 నెలలు పనికి పోయేసి వస్తారు. మళ్ళీ అలా కాకుండా వాళ్ళు బిడ్డల్ని అక్కడ తీసుకుపోతే వాళ్ళకి చదువు ఉండదు. బిడ్డల్ని వాళ్ళతో పాటు తీసుకెళ్తే పనిలో పెట్టి వాళ్ళకు కెరియర్ పాడయ్యే అవకాశం ఉంది. సో తప్పనిసరిగా రాత్రికి ఈ సుగ్గిని మనం పూర్తిగా నిర్మూలించలేము, కానీ కనీసం వాళ్ళ ఇబ్బంది ఏదైతే ఉందో వాళ్ళ బిడ్డల్ని హాస్టల్లో పెట్టి చదువు చెప్పిస్తూ సురక్షితంగా ఉంచే బాధ్యతను నేను తీసుకోవాలని నేను అనుకుంటా ఉన్నాను. అందువల్ల ఎవరెవరైతే ఈ బిడ్డలు హాస్టల్ సీట్లు కావాలనుకుంటున్నారో వీళ్ళకందరికీ కూడా ప్రత్యేకమైన, నేను చెప్పాను ఇప్పుడు ఒక కంబైన్డ్ ఎస్సీ, ఎస్టీ, బీసీలకు సంబంధించిన ఒక హాస్టల్లో 450 సీట్లు ఉన్నాయి. ఇంకొక బీసీ హాస్టల్లో 250 సీట్లు ఉన్నాయి. ఇంకొక హాస్టల్లో అట్లా ఉన్నాయి. అలాగే వీళ్లకు అదనంగా హాస్టల్ని కావాలని అడిగినాను. ఇంకో కనీసం ఒక 200-300 మంది ఉండేలాగా అద్దె భవనాలైనా తీసుకొని, ఈ సంవత్సరం వరకు అద్దె భవనాలైనా తీసుకొని దాంట్లో హాస్టల్ నడపగలిగితే వీళ్ళకు కొంత ఉపశమనం కలుగుతుంది అనే ఉద్దేశంతో హాస్టల్ని ఎక్స్టెన్షన్ చేయాలా అనే ఆలోచనని కూడా చేశాం. దీన్ని కూడా ఒక వారం 10 రోజుల్లో అదనంగా ఒక 100 నుంచి 200 హాస్టల్ వసతులు ఉండేలాగా భవనాలు కూడా తీసుకొని అద్దె పే చేయడానికి కూడా ప్రభుత్వం సిద్ధపడుతుంది. ఇబ్బంది ఏమీ లేదు. చేసి హాస్టల్ వసతిని అందరికీ అందుబాటులో ఉండేలాగా చేస్తాం. అలాగే పొద్దున గురుకుల పాఠశాలకు సంబంధించి ఆరేకల్లో ఉన్నటువంటి గురుకుల పాఠశాలకు సంబంధించిన వాళ్ళు కూడా వచ్చి వాళ్ళ సమస్య చెప్తా ఉన్నారు. వాళ్ళకు కూడా లోడ్ సరిపోవట్లేదండి, డిమాండ్ విపరీతంగా ఉంది. ఇక్కడి నుంచి మాకు సీట్లు లేవనుకునే బాధపడే వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంది. కాబట్టి అదనంగా భవనాలను ఏర్పాటు చేయడానికి మీరు కొద్దిగా ప్రత్యేకంగా ఇంట్రెస్ట్ తీసుకోండి అని వాళ్ళ స్టాఫ్ వచ్చి, వాళ్ళ ప్రిన్సిపల్ వాళ్ళు వచ్చి అడుగుతాం. తప్పనిసరిగా నేను పై ఆఫీసర్లతో మాట్లాడి గురుకుల పాఠశాల ఆరేకల్లో ఉన్న గురుకుల పాఠశాలకు సంబంధించి పేదవాళ్ళు అక్కడ చదువుకునే అవకాశం ఉంది, మెరిట్ స్టూడెంట్స్ అక్కడ చదువుకునే అవకాశం ఉంది, వాళ్ళకి అదనంగా భవనాలను శాంక్షన్ చేయించుకునే బాధ్యత కూడా తీసుకుంటానని, దానికి కూడా ప్రపోజల్స్ రెడీ చేయమని చెప్పాం. ఇక 3వ అంశం, అన్నిటికంటే ముఖ్యమైన అంశం, మనందరికీ సమస్య ఏంటంటే రోడ్లు భవనాలకు సంబంధించిన సమస్య. అంటే విపరీతమైన గుంతల రోడ్లతో బాధపడతా ఉన్నారు అందరూ కూడా. ఈ గుంత మనకు తెలుసు, ఊర్లో ఎక్కడ పోయినా సరే గుంతల రోడ్లతో జారి పడతా ఉన్నారు, నడుములు ఎరిగిపోతా ఉన్నాయి, వెహికల్స్ పాడవుతా ఉన్నాయి, ఆటోలు పాడవుతున్నాయి, ఆటోమొబైల్స్ ఇబ్బంది పడతా ఉన్నారు, ఆరోగ్య సమస్యలు వస్తాయని చెప్తా ఉన్నారు. దీనికి కూడా R&B డిపార్ట్మెంట్తో ప్రత్యేకంగా 2 రోజుల సమావేశాన్ని ఏర్పాటు చేసి డీటెయిల్డ్గా మాట్లాడినాం. వాళ్ళని కూడా వెంటనే ఇమీడియట్గా గుంతలు పూడ్చడానికి ప్రపోజల్స్ రెడీ చేయమన్నాం. వాళ్ళ అంచనా సుమారుగా 1.5 కోటి నుంచి 1.5 కోటి రూపాయలు అంచనా అవసరం అవుతుంది అని అంచనా వేశారు. ఈ ప్రపోజల్స్ కూడా ఈరోజు పూర్తవుతాయి. రేపు ఎల్లుండి కల్లా కూడా
మేము పై అధికారులకు పంపించేస్తాం. నేను వీలైనంత వరకు ఒత్తిడి చేసి వారం 10 రోజుల లోపల ఆ డబ్బులు శాంక్షన్ అయిన వెంటనే అట్లీస్ట్ టౌన్లో వరకు కూడా ఎక్కడెక్కడైతే గుంతలు ఉన్నాయో, ఎక్కడెక్కడైతే యాక్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయో, ఎక్కడెక్కడైతే గుంతల వల్ల ఇబ్బందులు పడతా ఉన్నామో వీటిలన్నింటినీ కూడా వీలైన తొందరగా పూడ్చే ప్రయత్నం చేస్తాం. ప్రపోజల్స్ మొదలైనాయని ప్రజలకు తెలియజేస్తా ఉన్నాను. ఈ 3 విషయాల్ని ప్రభుత్వం వైపు నుంచి ఎమ్మెల్యేగా నేను చేసిన పనుల్ని ఎప్పటికప్పుడు ప్రజలకు రిపోర్ట్ చేయాలి కాబట్టి మీ ముందు ఉంచడానికి ఈరోజు మిమ్మల్ని అందరినీ పిలిచాను.